వర్ధంతి సందర్భంగా ప్రజాప్రతినిధుల గుర్తింపు సిగ్గు ప్రజాప్రతినిధులు రాకపోవడం We want जोहार महात्मा ज्योतिराव फुले जोहार महात्मा ज्योतिराव फुले अधिकारुలు ప్రజాప్రతినిధులు రాకపోవడం సిగ్గు అధికారులు ప్రజాప్రతినిధులు రాకపోవడం జ్యోతిరావు ఫులే జీవిత ఘట్టాలపై నిర్లక్ష్య వైఖరి నశించాలి నిర్లక్ష్య వైఖరి విక్రమ ఏర్పాటు పట్ల నిర్లక్ష్య వైఖరి ఎండ ఎదురే కదా పిలిచి మళ్ళీ వాపస్ పంపిస్తే మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్ అని ఏర్పాటు చేశారు. ఆ సర్కిల్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయించాము. పాతది తీసేసి కొత్తది. అది ప్రభుత్వమేమి ఇవ్వలేదు. మేము స్వతహాగా మా సొంత డబ్బులతో స్పాన్సర్ చేసాము ఆ విగ్రహాన్ని పెట్టడంలో కూడా ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దానికి మెట్లు లేవు, దండలు వేయడానికి, మరి గార్డెన్ సరిగా లేదు. మేము మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను పెట్టమని మేము తెచ్చి ఇచ్చి పెట్టినా కూడా వాటిని పెట్టడానికి ఈ అధికారులు ఇష్టపడడం లేదు. మరి గత కమిషనర్ గారు పెడతానని మోసం చేసి మరి పెట్టకుండా, దాన్ని ప్రారంభించకుండా, దాంతో ఎవరితో విఐపీలతో ప్రారంభించకుండా కూడా మరి కట్టిన గుడ్డను తీసేసి వెళ్ళిపోయాడు. మరి ఇంత దుర్మార్గంగా అధికారులు బీసీల పట్ల వ్యవహరిస్తుంటే మరి ఎంతో బాధగా ఉంది. ఈరోజు కలెక్టర్ గారు వచ్చేసి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి దండలు వేయడానికి వచ్చారు. మరి మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు దానికి టెంపరీగా పెట్టిన స్టాండును, మెట్లను మరి పక్కకు తొలగించారు. దానికి కలెక్టర్ గారు చాలా ఇబ్బంది పడ్డారు. మరి మమ్మల్ని పిలిపించేసి మాట్లాడతామని చెప్పారు. కలెక్టర్ ఆఫీస్కి పిలిపిస్తే మేము వచ్చి మాట్లాడితే వెంటనే కమిషనర్ గారితో మాట్లాడారు. మీకు కావాల్సిన డిజైన్లో ఏ విధంగా కావాల్సి ఆ విధంగా మీరు ప్రపోజల్ ఇవ్వండి, మేము పెడతామంటని కలెక్టర్ గారు స్వతహాగా హామీ ఇచ్చారు. మరి ఆ హామీని ఎంతవరకు నిలబెట్టుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కమిషనర్ దగ్గరికి మా ప్రజా సంఘాలన్నీ వెళుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం బాగా ఆలోచించి ఎవరెవరి విగ్రహాలను సెంటర్ పాయింట్లు పెట్టేసి చాలా భారీ ఎత్తున పెట్టేసి చాలా చక్కగా నిర్మించారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మాత్రము పట్టుకుంటే ఇరిగిపోయేంత మెట్లు, ఐరన్ రాడ్స్ పెట్టేసి మరి మెట్లు లేకుండా, అక్కడ ఫౌంటైన్ లేకుండా మరి ఇబ్బంది పెట్టారు. దీనికి బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు భారీ ఎత్తున వాటిని నిర్మించవలసిందిగా సర్కిల్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనడాలి. పేరే లేదు, కనీసం ప్రజా సంఘాల పేర్లు లేవు. కాబట్టి నక్కలపేట శ్రీనివాసుల పేరు, విద్యాపర సంఘాల పేరు కూడా జ్యోతిరావులు ఎక్కడ పెట్టడానికి ఎంతోమంది పోరాటం చేసినాం. వాళ్ళ పేర్లు వేయాల్సిందిగా కూర్చున్నాం.
విద్య పైన కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే, అస్పృశ్యత పైన దాడి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఈరోజు వర్ధంతి సందర్భంగా ఇక్కడ పూలమాలలతో ఆయన్ను మరి సత్కరించాము. విషయం ఏంటంటే అవిద్యలో ఉన్న శూద్రులకు చదువు చెప్పడానికి, మరి హాస్టళ్లు నిర్మించడానికి, ఇండ్లు నిర్మించడానికి మామూలుగా 175 సంవత్సరాల కిందటనే ఎంతో కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలేను స్మరించుకోవడము చాలా గొప్ప విషయము. ఈయనకు మహాత్మా అనే బిరుదును పూనా ప్రజలు అప్పుడే గతంలో 150 సంవత్సరాల కిందటనే ఇచ్చారు. ఈ ఆయన కృషికి మెచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ ఎంతో ప్రయత్నం చేసేసి మరి వాళ్ళ యొక్క విద్యకు, అస్పృశ్యతకు చాలా కృషి చేశాడు. గులాంగిరి అనే పుస్తకాన్ని రచించి భారతదేశంలో శూద్రులు ఏ విధంగా గులాంగిరి చేస్తున్నారో క్షుణ్ణంగా వివరించారు. మరి అట్లాంటి మహనీయుని యొక్క వర్ధంతిని జరుపుకోవడం చాలా ఇది. ఇప్పటికీ మన కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 84 పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను పెట్టాము, ఇంకా పెట్టదలుచుకున్నాము. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా, మరియు విద్యకు కృషి చేసిన ఈ మహనీయులను మర్చిపోకుండా నిరంతరం కృషి చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.